శాంభవి మహాముద్ర అత్యంత శక్తివంతమైన ప్రక్రియ. అది చాలా సులభమైంది. దాన్ని పనిచేయనిస్తే అది ఎంతో శక్తివంతమైన ప్రక్రియ. అది మీకు శ్రేయస్సును చేకూరుస్తుంది. ఖచ్చితంగా భౌతిక, మానసిక శ్రేయస్సు కలుగుతుంది. తర్కంతో ఇది అర్థం కాదు. ఊరికే ఇలా చేయడం వల్ల నా ఆరోగ్యం ఎలా బాగవుతుంది? అదలా చేయలేదు. కేవలం 3 నిమిషాల పాటు పుస్ 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 అంటే అది మిమ్మల్ని బాగు చేయలేదు, అవునా? కానీ ఈ క్రియ శ్వాస తీసుకోవడంలో లేదు. The kriya is not in doing the breath. విషయం ఏమిటంటే, చూడండి, ఈ శరీరం ఇదే విషయాన్ని మనం మళ్ళీ మళ్ళీ చూస్తున్నాం. పుట్టినప్పుడు అది ఎంతో చిన్నగా ఉంది, ఇప్పుడు ఇంత అయ్యింది. ఖచ్చితంగా బయట నుండెవరూ దీన్ని సాగదీసి సాయం చేయలేదు ఇంత పెద్దదిగా అవడానికి, అవునా? ఈ సృష్టి మూలం దేన్నైతే మీరు సృష్టికర్త అంటున్నారో అది మీలో నుండే పనిచేస్తున్నట్టుగా ఉంది, అవునా? సృష్టికర్త పనిచేస్తున్నాడు అంటే ఈ శరీరాన్ని, ఈ సృష్టినంతటినీ తయారు చేసిన వ్యక్తి మీ లోపల నుండి పనిచేస్తున్నట్టుగా ఉంది. సృష్టికర్త లోపల ఉన్నప్పుడు ఆయన్ని పనిచేయనిస్తే శరీరంలో చిన్న చిన్న లోపాలను సరిచేయడం పెద్ద సమస్యని మీరు అనుకుంటున్నారా? మీలోని సృష్టి మూలం పనిచేసేందుకు శాంభవి మహాముద్ర ఓ మార్గాన్ని సృష్టిస్తుంది. శాంభవిని పనిచేయనిస్తే దాని స్వభావం ఏమిటంటే, సృష్టి మూలాన్ని యోగాలో ఆనందమయ కోశం అంటాం. అనాదిగా దీన్ని చెప్తూనే వచ్చారు. భగవంతుణ్ణి చూసినప్పుడు మీకు ఆనందం కలుగుతుందని విన్నారా? బ్రహ్మానందం అని. వాళ్ళు మాట్లాడుతున్నది దీని గురించే. చూడండి, వ్యక్తీకరణకి ఇవన్నీ వేరువేరు మార్గాలు. మీ సృష్టి మూలాన్ని ఆనందమయ కోశం అంటారు. ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నం ఏమిటంటే, ఈ భౌతిక శరీరాన్ని, మానసిక శరీరాన్ని, ప్రాణ శరీరాన్ని, ఇంకా ఈథరిక్ శరీరాన్ని ఒక క్రమంలో పెడుతున్నాం. అప్పుడు మీలోని సృష్టి మూలం ఈ ఆనందమయ కోసం వ్యక్తమవుతుంది. పారవస్యాన్ని సృష్టిస్తున్నది శాంభవి కాదు. శాంభవి కేవలం ఈ 4 ఒక క్రమంలో పెడుతుంది. అప్పుడు ఇది సృష్టి మూలం వ్యక్తమవుతుంది. ఒకవేళ మీలోని సృష్టి మూలం ఆ సృష్టికర్త వ్యక్తమైతే మీ గుండెని, కాలేయాన్ని, ఇంకా కిడ్నీని సరిచేయడం పెద్ద సమస్య అనుకుంటున్నారా? సృష్టికర్త ఆయనే వచ్చి పనిచేయటం మొదలు పెడితే అన్నీ సరైపోతాయి. మీరే చూస్తారు, ఆశ్చర్యపరిచేలా మీ ఆరోగ్యం సరైపోతుంది. ఇలా తమ రోగం నుంచి బయటపడిన వారిని కొన్ని వేల మందిని మీకు చూపించగలను. అదో అద్భుతం. ఇది అద్భుతమా? మీకు అర్థం కాని దేన్నైనా మీరు అద్భుతం అంటారు, అవునా? ఉదాహరణకి, మీకు విద్యుత్ గురించి తెలియదనుకుందాం. ఇప్పుడు మీతో ఇలా చూడండి, నేనీ గోడని నొక్కుతాను, అప్పుడు ఈ గది మొత్తం కాంతితో నిండిపోతుంది అంటే మీరు నమ్ముతారా? మీరు నమ్మరు. లేదు, అటువంటివి సాధ్యపడవు అని అంటారు. ఇప్పుడు నేను దాన్ని నొక్కగానే అంతటా కాంతి వస్తే ఇప్పుడు మీరు నేను దేవుడి సంతానమను, దేవదూతనను లేదా దైవాన్నే అను నమ్ముతారు, మీ సంస్కృతిని బట్టి, అవునా? అవునా? మీకు అర్థం కానిది ఏదైనా మీ దృష్టిలో అది ఒక అద్భుతం. అయితే జీవితంలో అద్భుతం అనేదే లేదు. ప్రతిదీ కూడా కార్యకారణాల మధ్య జరుగుతూ ఉంటుంది, లేదా ప్రతిదీ ఒక అద్భుతమే. ఈ జీవం ఒక అద్భుతం కాదా? మీరు, నేను ఎంతో వేగంగా వెళుతున్న ఈ గుండ్రని భూమి మీద కూర్చోవడం అనేది ఇదొక అద్భుతం కాదా? మనం ఇక్కడ కూర్చుని ఈ చెత్తంతా మాట్లాడటం అనేది ఒక అద్భుతం కాదా? కాబట్టి చూసేందుకు మీకు కళ్ళుంటే ప్రతిదీ ఒక అద్భుతమే. లేదా ఏదీ అద్భుతం కాదు. జీవితాన్ని ఈ 2 పద్ధతుల్లో చూడొచ్చు. యోగాలో ఇవి 2 పద్ధతులు. ఒకటి, ప్రతిదాన్ని పవిత్రంగా చూడటం. రెండోది, ప్రతిదాన్ని పరమ చెత్త అన్నట్టుగా చూడటం. కానీ ఇప్పుడు మీ సమస్య ఏమిటంటే, మీకు నచ్చినవి పవిత్రమైనవి, మీకు నచ్చనివి చెత్త. అదే సమస్య.
ప్రతిదీ పవిత్రమైంది. ఇది ఒక అద్భుతమైన జీవన విధానం. ప్రతిదీ ఒక చెత్తే, అది కూడా అద్భుతమైన జీవన విధానం. వీళ్ళందరూ పవిత్రమైన వాళ్ళు, వీళ్ళందరూ అపవిత్రమైన వాళ్ళు అంటే ఇది మిమ్మల్ని నాశనం చేస్తుంది. ప్రస్తుతం మీరు ఎంచుకున్నది దీన్నే, అవునా? ఇది పవిత్రమైంది, ఇది పవిత్రమైంది కాదు, ఇలా అయితే పనిచేయదు.